తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్న సమయంలో వృద్ధులు, పిల్లలు బయటికి రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎండలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక రికార్డు స్థాయిలో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో నగరం మొత్తం రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. ఎండలకు తోడు వడగాల్పులు తోడవడంతో నగరం రోడ్లు మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. ఉదయం 9 తర్వాత ఎవరు కూడా బయటికి రావడానికి సాహసించని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొద్దిమంది ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎండలు ఏ విధంగా ఉన్నాయనేది. చాలా హాట్గా ఉందండి. అసలు మై గాడ్, పొలిటికల్స్ ఎట్లా ఉందో ఎండ కూడా అట్లాగే ఉంది. కళ్ళు తిరిగిపోతున్నాయి అసలు. యాక్చువల్గా ఇక్కడ నిలబడాలంటే కూడా ఇక్కడ యాక్చువల్గా ఆటోస్ కూడా అవైలబుల్ ఉండదు. మనం నిలబడి డ్యూటీకి వెళ్ళాలా నేను. అది చాలా హెవీగా ఉందండి. అలసట, కళ్ళు తిరగటము, వామిటింగ్ సెన్సేషన్. వాటర్ తాగుతున్నాం కదా, ఎక్కువ శాతం వాటర్ తీసుకుంటున్నాం. సో అదేంటంటే వామిటింగ్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. అది ఎండ చాలా ఉంది సార్. ఈసారి హైదరాబాద్ మెట్రో సిటీలో ఎప్పుడు ఈ ఎండ లేకుండే ఈసారి చూడడానికి వినిపిస్తుంది. చాలా ఎండ ఉంది సార్. ఎట్లా అంటే ఇప్పుడు ఆఫీస్ టైంలో 2 o'clock ఏమైనా పనులు ఉంటే కలెక్షన్ పనులు కూడా చేసుకోలేము. ఆ విధంగా ఉన్నది టోటల్. చాలా జబ్బులు వస్తాయి సార్. ఇప్పుడు ఏంటంటే మనకు సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఉన్నారని మనం బతుకుతున్నాం అంతే. సోషల్ సర్వీస్ బాగుంది హైదరాబాద్లో. తెలంగాణ ఈజ్ ఎ నైస్ ప్లేస్. బట్ ఈసారి చాలా ఎండ ఉంది సార్. జాగ్రత్తలు చూడండి సార్. ఎప్పుడైనా బయటికి వెళ్తే హెల్మెట్, వాటర్, గ్లవ్స్ ఈజ్ కంపల్సరీ. ఏముంది, లిక్విడ్ ఎండాకాలం కూడా పెదవులు పగిలిపోతున్నాయి. లిక్విడ్ డిహైడ్రేషన్ అది అవుతున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్, గ్లూకోజ్ తాగితే బెటర్. అది సబ్జా బెటర్. అందరూ సబ్జా వాటర్, మామూలు వాటర్ కన్నా సబ్జా వేసుకుని తాగితే కొంచెం బెటర్, చల్లగా ఉంటుంది. అది కోకోనట్లు, అవి ఉన్నోళ్ళు కోకోనట్లు, లేని వాళ్ళు వాటర్. అసలు బయటికి రావడానికి కూడా చాలా, బయటికి అడుగు పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత మధ్యలో అయితే బాగా వడగాలి బాగా ఎక్కువ వస్తుంది. ఈ ఏప్రిల్, మే అయితే అసలు చాలా ఎప్పుడూ చూడలేదు ఇంత ఎండ. ఈ సంవత్సరం ఉన్నంత బాగా ఎక్కువ ఉంది ఎండ. మార్నింగ్ 9 నుంచి హీట్ బాగా ఎక్కువ వస్తుంది. ప్రస్తుతానికి అయితే బయటకు వచ్చేటప్పుడు అయితే బయట ఈ కొబ్బరి బొండాలు, చెరుకు రసం, బటర్ మిల్క్ అవి ఎక్కువ తీసుకుంటాం. బాగా పని ఉండే కానీ బయటికి రావడానికి అయితే లేదు. పని బాగా ఏదైనా ఇంపార్టెంట్ పని అయితేనే కానీ బయటికి అయితే రావడానికి. చూస్తున్నాం కదా, ఎండలు విపరీతంగా మండుతున్నాయి. 9 తర్వాత ఎవరు కూడా బయటికి రావడానికి సాహసించే పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు. బయటకు వచ్చినా సరే కంపల్సరీ కోకోనట్ వాటర్ కానీ, వాటర్ బాటిల్, గొడుగు ఇలాంటివన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల బాడీ డిహైడ్రేషన్కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిహైడ్రేషన్ గురైన వారు ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి, లేదంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వైద్యులైతే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కెమెరామ్యాన్ శ్రీనుతో హరికృష్ణ.